Hello children, how are you all? Hope you all are doing well. Okay, so third class children, today I will teach English grammar, a new lesson in English grammar. Okay, so the name of the lesson is nouns. What is the name of the lesson? Nouns in English grammar. Okay, so you know that noun is a name of a person, place, thing, animal. Okay, so noun ante enti name of person, place, thing, animals. Okay, so they have given an exercise here. See, exercise A on page number 11. Page number 11. So what we have to do here, put these nouns in the correct boxes given below. 4 have been done for you. So ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చారు. సో ఈ టేబుల్ ఏంటి, ఒక కాలమ్ పీపుల్, ఒక కాలమ్ ప్లేస్, ఒక కాలమ్ animal and one column is of things. So there are 4 columns and they have given words ఇచ్చారు. సో మనం ఏం చేయాలంటే ఆ కాలమ్స్లో పీపుల్ పేరైతే పీపుల్ కాలంలో పెట్టాలి, ప్లేసెస్ పేరైతే ప్లేస్ కాలంలో, యానిమల్ అయితే యానిమల్ కాలంలో అండ్ థింగ్ అయితే థింగ్ కాలంలో. అర్థమైందమ్మా? సో ఫస్ట్ ఫోర్ వర్డ్స్ మనకి చేసి చూపించారు. సో పోస్ట్ మ్యాన్ అన్నది ఒక పర్సన్ అంటారు కదా, పర్సన్ అంటారు. ఉత్తరాలు లెటర్స్ ఇచ్చి అతన్ని ఏమంటారు? పోస్ట్ మ్యాన్. దెన్ ప్లేస్ ఢిల్లీ, యానిమల్ క్యాట్, థింగ్స్ బెల్. ఓకే, సో ద నెక్స్ట్ సో ఫస్ట్ కాలం నుంచి చదువుతాను. పోస్ట్ మ్యాన్ అన్నది ఆల్రెడీ రాశాను మనకి పీపుల్లో. దెన్ డాంకీ. సో డాంకీ ఈజ్ వాట్? అన్ యానిమల్. సో రైట్ ఇట్ ఇన్ ద యానిమల్ కాలం. ఓకే, people, place, animal, thing. సో మనకు ఆల్రెడీ బుక్లో ఏమేమి రాస్తున్నాయి? పోస్ట్ మ్యాన్, ఢిల్లీ, క్యాట్, బెల్. సో నెక్స్ట్ వర్డ్ ఏంటి? డాంకీ. సో డాంకీ అన్నది ఏంటి, ఎక్కడ వస్తుంది? యానిమల్లో. డాంకీ కింద ఏమున్నది? డాల్ఫిన్. డాల్ఫిన్ ఈజ్ ఆల్సో అన్ యానిమల్. ద నెక్స్ట్ కాలం క్యాట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది. క్యాట్ కింద ఏంటి? బ్యాంక్. సో బ్యాంక్ ఈజ్ అ ప్లేస్. బ్యాంక్ ఈజ్ అ ప్లేస్. బ్యాంక్ కింద ఏమున్నది? కాబ్లర్. కాబ్లర్ ఈజ్ వాట్? చెప్పులు కుట్టే అతన్ని ఏమంటామమ్మా? కాబ్లర్. So cobbler will come in the people column. Next one is Delhi is already here. Next nurse. Nurse is a person. Nurse. Nurse tarvata T. T enti finger. Non-living finger. Then pigeon. So pigeon will come in animal. Pigeon kinde enti Sakshi. Sakshi is the name of a person. Next one, playground. So playground is a what? Place. You go out to play there, is it or not? Bell anadi already man rasamu. Beach. Beach is a place. Beach is a place. Truck is a thing. Note it down. So we move on to the next topic. The next topic is common noun. So what is common noun? Common noun is the name of a person, animal, place, a thing in general. Ante oka మెడిసిన్స్. ఇప్పుడు మనకి ఒంట్లో బాగాలేదంటే మనం ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి. ఎవరు చూస్తారు మనల్ని? డాక్టర్ కదా. సో అది ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా, అది మ్యాన్ అయినా ఉమెన్ అయినా మనం ఏమంటాం? వాళ్ళని డాక్టర్ అనే అంటాం కదా. ఇజ్ ఇట్ ఆర్ నాట్? సో అదొక కామన్ నౌన్. డాక్టర్ అన్నది ఒక కామన్ నౌన్. ఇప్పుడు స్కూల్లో మీకు సర్స్ చెప్తారు,
టీచర్స్ చెప్తారు. సో వాళ్ళని ఏమంటాము, హీ ఈజ్ మై టీచర్, షీ ఈజ్ మై టీచర్, అవునా. సో టీచర్ అన్నది కామన్ నౌన్. అలాగే పోస్ట్ మ్యాన్, దెన్ కాబ్లర్, ఇవేంటి కామన్ నౌన్స్. ఈ కామన్గా ఇప్పుడు లెటర్స్ ఇచ్చి అతన్ని ఏమంటాం మనము, పోస్ట్ మ్యాన్ అంటాం. ఇజ్ ఇట్ ఆర్ నాట్? లేకపోతే వేరే వేరే పోస్ట్ మ్యాన్కి వేరే వేరే పేర్లు చెప్తామా? లేదు కదా. కామన్గా లెటర్స్ మనకి అందించే వాళ్ళని ఏమంటాం మనము, పోస్ట్ మ్యాన్ అంటాం. అండ్ చెప్పులు కుట్టే వాళ్ళని ఏమంటాము, కాబ్లర్ అంటాం. బట్టలు కుట్టే వాళ్ళని టైలర్ అంటాం. సో ఇవి ఏంటి, కామన్ నౌన్స్. గర్ల్స్ని వెదర్ వాళ్ళ పేర్లు షీనా అవ్వచ్చు, లీలా అవ్వచ్చు, రీనా అవ్వచ్చు, రీటా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ వాళ్ళని ఏమంటాము, ఆడపిల్లల్ని గర్ల్స్ అని అంటాం. ఇజ్ ఇట్ ఆర్ నాట్? బాయ్స్ని వేరే వేరే పేర్లు ఉంటాయి, కానీ కామన్గా వాళ్ళని ఏమని పిలుస్తాం, బాయ్స్ అని అంటాం కదా. ఏ హరి బాయ్, ఏ జాన్ బాయ్ అని పిలం కదా, అవునా లేదా? పేరు పెట్టి పిలం కదా. బాయ్స్ కమ్ హియర్ అని అంటాం, గర్ల్స్ కమ్ హియర్. ఇజ్ ఇట్ ఆర్ నాట్? సో దీస్ ఆర్ వాట్, కామన్ నౌన్స్. ఓకే. సో యానిమల్స్ అంటాం. ఇప్పుడు యానిమల్స్ అంటే అన్ని రకాల యానిమల్స్ వస్తాయి దాంట్లో. క్యాట్, డాగ్, బఫెలో, టైగర్, షీప్, ఇవన్నీ రకాల యానిమల్స్ని ఏమంటాం మనము, యానిమల్స్ అని అంటాం, కామన్గా అంటాం. సో దీస్ ఆర్ వాట్, కామన్ నౌన్స్. ఓకే చిల్డ్రన్. సో దెన్ a proper noun is a special name of a person, an animal, a place or a thing. It always begins with a capital letter. So కామన్ నౌన్ అంటే కామన్గా యూజ్ చేసే నౌన్స్ని మనము అది కామన్ నౌన్ అంటారు. ప్రాపర్ నౌన్ అంటే ఇప్పుడు ఒక సిటీ పేరేంటి, జైపూర్, ఒక సిటీ పేరేంటి, రాజమండ్రి, అలాగా. సో సిటీ అన్నది కామన్ నౌను, అండ్ దాని పేరేంటి, ప్రాపర్ నౌన్. అది దానికి ఒక స్పెసిఫిక్ పేరు ఉండదు. సో ఏ ఒక్క 2 సిటీస్కి సేమ్ పేర్లు ఉండవు కదా. ఇప్పుడు రాజమండ్రి అన్నది 2 ప్లేసెస్ పేర్లు ఉండవు కదా. మల్కీపురం అన్నది మనకి ఇక్కడే పేరు, అది ఇంకెక్కడ వేరే ప్లేస్లో ఉండదు, ఆ వేరే పేరు ఉండదు. ఇజ్ ఇట్ ఆర్ నాట్? సో ఒక స్పెసిఫిక్, ఇప్పుడు నీకు ఉషా పేరు ఉన్నదంటే మీ ఫ్రెండ్ పేరు కూడా ఉషా బై ఛాన్స్ ఉండొచ్చు, కానీ నార్మలీ డిఫరెంట్ పేరే ఉంటుంది కదా. సో అదేంటది, ప్రాపర్ నౌన్. ఓకే. సో కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్కి తేడా తెలిసిందమ్మా మీకు. సో లుక్ ఎట్ దీస్ ఎగ్జాంపుల్స్. హర్ష్, ముంబై, టీనా, ఇండియా, గ్యాంజెస్, మారుతి. ఓకే. సో దీస్ ఆర్ వాట్, ప్రాపర్ నౌన్స్. ఇవి ఏంటి, హర్ష్ అన్నది ఒక అబ్బాయి పేరు, ముంబై ఒక సిటీ పేరు, టీనా ఒక అమ్మాయి పేరు, ఇండియా అన్నది ఒక కంట్రీ పేరు, గ్యాంజెస్ అన్నది ఒక రివర్ పేరు, మారుతి అన్నది ఒక కార్ బ్రాండ్ అది. ఓకే. Write 2 proper nouns for each of these common nouns. On page number 11 itself, exercise B. So, city అన్నది ఏంటి, ఒక కామన్ నౌన్. సో కామన్ నౌన్కి సిటీ, ఏం సిటీలు, ఏదైనా 2 పేర్లు చెప్పండి మీరు. హైదరాబాద్, దెన్ ముంబై. Okay, so Hyderabad, Mumbai, 2 cities in. Then teacher అంటే డాన్స్ టీచర్ అవ్వచ్చు, ఇంగ్లీష్ టీచర్ అవ్వచ్చు. ఓకే. Turn the page. Pet dogs. So pet dogs. Dogs పేరు బిల్లీ, డిల్లీ. ఓకే. రివర్, 2 రివర్స్ పేరు చెప్పండి. గంగా, గోదావరి. ఓకే. దెన్ నెక్స్ట్ టాపిక్. సో మీకు కామన్ నౌన్ ప్రాపర్ నౌన్కి తేడా తెలిసింది కదమ్మా. కామన్ నౌన్ అంటే మనం కామన్గా రాజమండ్రిని కూడా సిటీ అంటాము, హైదరాబాద్ని కూడా సిటీ అంటాం, ముంబైని కూడా సిటీయే అంటాము. ప్రాపర్ నౌన్ ఏంటి, సిటీకి ఉన్న పేరుని ప్రాపర్ నౌన్ అంటారు. అంటే హైదరాబాద్ అన్నది ఒక ప్రాపర్ నౌన్, ఒక సిటీకి అది పేరు. సో అది హైదరాబాద్ అన్నది కామన్గా యూజ్ చేసే అన్ని సిటీలకి హైదరాబాద్ అని పేరు ఉండదు, ఒకే ఒక సిటీ ఉంటుంది కాబట్టి అది ప్రాపర్ నౌన్. అర్థమైందమ్మా? సో లైక్ వైజ్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ కలెక్టివ్ నౌన్స్. సో కలెక్టివ్ నౌన్స్ అంటే, see now read these sentences. I saw a
litter of puppies. A litter of is a group of puppies. So I saw a litter of puppies. So litter అన్నది ఏంటి, ఒక పదము, collective noun. Why? Because a group of puppies called a litter of puppies. Okay, we can't say it is a group of puppies. We call it as a litter of puppies. Then next one, I bought a bouquet of flowers. So ఫ్లవర్స్, ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఏమంటారంటే, బోల్డ్ అని ఫ్లవర్స్ ఏమంటారు, బొకే అంటారు. దాన్ని ఒకసారిగా ఒక ప్లేస్లో పెడితే, చాలా ఫ్లవర్స్ని ఒక ప్లేస్లో పెడితే దాన్ని ఏమంటారు, బొకే. ఒకసారి ఒక బంచ్లో కడితే. దెన్ ద వర్డ్స్ లిటర్ అండ్ బొకే ఆర్ కలెక్టివ్ నౌన్స్. సో ఇవి ఏంటి, కలెక్టివ్ నౌన్స్ ఇవి. సో హియర్ ఆర్ అ కలెక్టివ్ నౌన్ ఈజ్ అ వర్డ్ దట్ స్టాండ్స్ ఫర్ అ కలెక్షన్ ఆర్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్, యానిమల్ ఆర్ thing. So collective noun ఏంటి, ఒక noun that stands for it is a noun that stands for a group of people, animals or thing. Okay, so here are some more examples. A swarm of flies. So flies అన్నది ఎక్కువ ఉంటే ఏమంటాము, swarm అంటాం. Okay, then an army of ants. So army of ants అంటే చీమలు ఉంటాయి కదా, రెడ్ కందు చీమలు అవి ఉంటాయి కదా. సో అట్లని ఏమంటారు, ఒక గ్రూప్ ఉంటే అట్లని ఆర్మీ ఆఫ్ యాంట్స్ అంటాం. దెన్ టిక్ ద కరెక్ట్ ఎక్సర్సైజ్ సి ఆన్ పేజ్ నంబర్ 12. ఎక్సర్సైజ్ సి ఆన్ పేజ్ నంబర్ 12. టిక్ ద కరెక్ట్ కలెక్టివ్ నౌన్స్ ఫర్ దిస్ పిక్చర్. సో ఫస్ట్ వన్, a bunch or a cluster, a bunch or a cluster of stars, cluster of stars. So tick cluster. Okay, the next one, a pack or pile of cards, pack of cards, pack of cards. Third one, a group or a herd of animals, herd of animals, herd of animals. Fourth one, a bunch or a band of grapes, bunch of grapes, bunch of grapes. Fifth one, a crew or a fleet of ship, fleet of ship. Then a flock or a litter of birds, flock of birds. Understood, children? So first one is cluster, second one is pack, third one is herd, fourth one is bunch, fifth one is fleet, sixth one is flock. Okay, move on to the next topic, that is number. Spot the difference between the two pictures, discuss with your partner. So what difference do you see in the picture on page number 12? See, ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, టూ పిక్చర్స్. సో రెండాటిలో ఏం డిఫరెన్స్ ఉన్నా చెప్పండి ఒకసారి నాకు, చెప్పండి. సి, ఒక పిక్చర్లో ఒకే క్లాక్ ఉన్నది, ఇంకో పిక్చర్లో రెండు ఉన్నాయి. ఓకే, 2 clocks ఉన్నాయి. దెన్ ఒక పిక్చర్లో ఒక చైర్ మీద టెడ్డీ బేర్ ఉన్నది, ఒక చైర్ ఉన్నది, ఒక టెడ్డీ బేర్ ఉన్నది. ఇంకో పిక్చర్లో ఏమున్నది, 2 chairs ఉన్నాయి. ఒక టెడ్డీ బేర్ ఏమో చైర్ మీద ఉన్నది, ఒక టెడ్డీ బేర్ ఏమో కింద ఉన్నది. అండ్ ఈ పిక్చర్లో ఏమో ఒకటే కార్పెట్ ఉన్నాడు. దెర్ ఈస్ ఓన్లీ 1 carpet, అండ్ ఇన్ దిస్ పిక్చర్ దెర్ ఆర్ 2 carpets. ఓకే, సో as you can see, picture has one of everything, one chair, one book, one toy, one mat, one shelf, one curtain and one clock. సో ఒక పిక్చర్లో అన్నీ సింగిల్గా ఉన్నాయి, ఒక్కొక్కటే ఉన్నాయి. సో పిక్చర్ బి హ్యాస్ 2 of everything, బట్ పిక్చర్ బిలో ఇంకో పిక్చర్లో ఏంటి, అన్నీ 2 ఉన్నాయి. 2 clocks ఉన్నాయి, 2 chairs ఉన్నాయి, 2 teddy bears ఉన్నాయి, 2 mats ఉన్నాయి. ఓకే, సో చైర్, బుక్, టాయ్, మ్యాట్, షెల్ఫ్, కర్టన్, క్లాక్ ఆర్ సింగులర్ నౌన్స్. సో సింగులర్ నౌన్స్ ఏంటివి, చైర్, బుక్. అంటే చైర్ ఒకటే, అంటే ఒక వస్తువు ఒకటే ఉన్నదంటే దాన్ని ఏమంటారు, సింగులర్ నౌన్ అంటారు. ఏమంటారమ్మా, సింగులర్ నౌన్. అండ్ మోర్ దెన్ 1 ఉంటే దాన్ని ఏమంటారు, ప్లూరల్ నౌన్స్. ఏమంటారు, ప్లూరల్ నౌన్స్. ఒకటి ఉంటే సింగులర్ నౌన్ అండ్ మోర్ దెన్ 1 ప్లూరల్ నౌన్. ఓకే, so here are some a noun that refers to one person, place or thing is called a singular noun. So oka noun that refers, one noun that refers, she is having a pencil. So pencil is a singular noun. Okay, so a noun that refers to more than one person, place, animal or thing is called a plural noun. Understood, children? So here are some rules to change singular nouns to plural nouns. So ఈ రూల్స్, మనకి ఇచ్చిన రూల్స్ బట్టి మనము సింగులర్ నౌన్ని ప్లూరల్ నౌన్గా మార్చుకోవచ్చు.
So add s. First is add s. Desk. డెస్క్ లో దాన్ని ప్లూరల్ ఫామ్ లో మార్చాలంటే ఏమవుతుంది, ఎస్ వేసుకుంటే లాస్ట్ లో డెస్క్స్ అవుతుంది. చైర్ కి సింగులర్ ఫామ్ నుంచి ప్లూరల్ ఫామ్ లో మార్చుకోవాలంటే ఎస్ వేసుకోవాలి, చైర్స్. సో లైక్ వైజ్ బై ఫాలోయింగ్ దిస్ టేబుల్ we can change the singular nouns into plural nouns. Okay, so here there are some nouns which do not follow these rules into plural forms. These nouns change completely in the plural forms. For example, అంటే ఇప్పుడు కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయంటే అవి కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. ఆ నౌన్స్ ఎలాంటి అంటే మెన్, మ్యాన్, దాని ప్లూరల్ ఫామ్ ఏంటి మెన్. సో మ్యాన్ ఏంటి మెన్ ఏంటి టోటల్గా మారిపోయింది. ఎంఏఎన్ మ్యాన్, ఎంఈఎన్ మెన్. దెన్ గూజ్, గూజ్ అంటే ఒకటే, గీజ్ అంటే ఒకటి కన్నా ఎక్కువ. చైల్డ్ అంటే ఒక బాబు కానీ ఒక పాప. చిల్డ్రన్ అంటే చాలామంది. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నౌన్స్ విచ్ డు నాట్ చేంజ్, విచ్ చేంజ్ కంప్లీట్లీ. డు నాట్ చేంజ్ కాదు, విచ్ చేంజ్ కంప్లీట్లీ అంటే వాళ్ళకి సౌండ్ మారిపోతుంది అండ్ టోటల్గా మారిపోతుంది ఆ వర్డ్. ఓకే, సో ఎక్సర్సైజ్ ఈ కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద అండర్లైన్ నౌన్స్. వన్ హ్యాస్ బిన్ డన్ ఫర్ యూ. సో ఇవి ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు అండ్ ఆ బ్లాంక్లో ఒక వర్డ్ని, స్పెసిఫిక్ వర్డ్ని అండర్లైన్ చేశారు. సో అండర్లైన్ చేసిన వర్డ్ని మనము ప్లూరల్ ఫామ్లో రాయాలి. అర్థమైందమ్మా? సో ఫస్ట్ వన్ చేశారు చూడండి, ది స్కార్ఫ్ ఇస్ వార్మ్. సో దాని ప్లూరల్ ఫామ్ అంటే స్కార్ఫ్కి స్కార్ఫ్స్. ఎఫ్ ఉన్న ప్లేస్లో మనం ఏం రాయాలి, విఈఎస్. ఏం రాయాలి, విఈఎస్. దీస్ స్కార్ఫ్స్ ఆర్ వార్మ్. ఓకే, then second one, the child has a paint brush. So child ki plural form enti children. So em rastamu, the children have paint brushes. What is the answer? Second one, my foot is larger than yours. So my feet, foot ki plural form feet, are larger than yours. Fourth one, the sheep are grazing in the field. So the sheep are grazing in the fields. Turn the page, ma. Fifth one, I have a box of crayons and a pencil. So I have 2 boxes of crayons and some pencils. Pencil ki plural form enti pencils. Sixth one, there is a tomato and a potato in the basket. So there are tomatoes. टमाटो के फुल फॉर्म प्लूरल फॉर्म है टमाटोज एंड पोटैटोज इन द बास्केट. कॉपी डाउन चलिए.
So children, I hope that you understood this lesson till now. Okay, read it over, go over the exercises which I had done, and read this textbook properly. Okay children, enjoy the holidays. Okay, thank you.